నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే మామిడికాయ పులిహోర చేసుకున్నామండి. మనం కొత్తగా మామిడికాయల పచ్చడి పెట్టుకున్నాం కదా, అది మన వీడియోలో పెట్టినాను. ఆ పచ్చడితో మామిడికాయ పులిహోర చేసుకున్నామండి. మన మామిడికాయల పచ్చడి రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్ లో లింకు పెడతాను, ఒకసారి చూడండి. మామిడికాయ పులిహోర కావాల్సిన వస్తువులండి: మామిడికాయ పులిహోర కోసము అన్నం ఇప్పుడే వండుకునే అన్నం అండి ఇది. ఈ అన్నం వేడిగందేని ఒక ప్లేట్లోకి తీసుకొని అన్నం చల్లార్చుకున్నాను. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం, బాండిల్ పెట్టుకున్నాం, 2 స్పూన్లు నువ్వులు వేసుకున్నాం. నువ్వులను బాగా ఫ్రై చేసుకున్నాం చిటపటలాడేంత వరకు. నువ్వులు ఫ్రై అయినాక ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. మిక్సీ గిన్నెలు వేసుకొని నున్నగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కినాక 1 స్పూన్ బుడ్డపప్పులు వేసుకున్నాం. బుడ్డపప్పులను బాగా ఫ్రై చేసుకున్నాం. 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. 1 స్పూన్ ఆవాలు వేసుకున్నాం. 1 స్పూన్ మినపప్పు వేసుకున్నాం. మినపప్పు, ఆవాలు, జీలకర్ర బాగా ఫ్రై అయినాక కట్ చేసుకునే క్యారెట్ ముక్కలు వేసుకున్నాం. కట్ చేసుకునే పొటాటో ముక్కలు వేసుకున్నాం. కట్ చేసుకునే క్యాప్సికం వేసుకున్నాం. కట్ చేసుకునే క్యాబేజ్ వేసుకున్నాం. సన్నగా కట్ చేసుకునే ఉల్లిగడ్డలు వేసుకున్నాం. పొడుగుగా కట్ చేసుకునే పచ్చిమిరపకాయలు వేసుకుందాం. 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుంటే తొందరగా కూరగాయల ముక్కలు ఫ్రై అవుతాయండి. కొంచెం కరివేపాకు వేసుకున్నాం. అంతా ఒకసారి బాగా కలిపి ఈ కూరగాయల ముక్కలను 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నామండి. 5 నిమిషాల తర్వాత బాగా ఫ్రై అయినాయి. చూడండి, మిక్సీ పట్టుకునే నువ్వుల పొడి వేసుకుందాం. ఈ నువ్వుల పొడి మామిడికాయల పులిహోరలో మంచి టేస్ట్ వచ్చాదండి. నువ్వుల పొడి వేసినాక అంతా ఒకసారి బాగా కలుపుదామండి. చల్లగా చేసుకునే అన్నం వేసుకుందాం. మామిడికాయ పచ్చడి వేసుకున్నాం. వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుదామండి, అన్నంలో కలిసేటట్టుగా. ఒక స్పూన్ తీసుకొని మామిడికాయ పులిహోరలో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకున్నామండి. నాకు ఇక్కడ సాల్ట్ సరిపోలేదు, కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసుకునే కొత్తిమీర వేసుకున్నాం. సాల్ట్, కొత్తిమీర కలిసేటట్టుగా పులిహోరను అంతా బాగా కలుపుదామండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని బాండిల్ని కింది దింపుకున్నాం. అంతేనండి, మన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.